బారక్మోర్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరిట ఈ యొక్క యూట్యూబ్ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క మొదటి ఆదివారము ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క ఆరాధన తట్లో తోడుగా నడిపించులాగున ప్రతి విషయంలో తానే మహిమ పొందులాగన మనం దేవుని యొక్క నామాన్ని వేడుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. నువ్వు గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేసే లోక రక్షకుడివి. గడిచిన వారం మొదలుకొని నేటి వారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాం. నీ నామాన్ని ఆరాధించడానికి, నీ నామాన్ని గణపరచడానికి యేసునికే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. అవును తండ్రి, మేము మందిరాలకు వెళ్ళలేక అయ్యా ఈ యొక్క కరోనా మహమ్మారి గుండా వెళుతూ మందిరంలో నిన్ను ఆరాధించలేక తండ్రి నీ చిత్తను బట్టి నీ కృపను బట్టి సంఘముగా కూడి ఆరాధించలేకపోయినా సంఘస్థులు అందరం కలిసి ఈ యొక్క లైవ్ కార్యక్రమాల ద్వారా నీ నామాన్ని మహిమపరుస్తూ ఉంటుండగా మీరు మహిమను పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నా, ఘనతను పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ సమయంలో జరగబో ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ఆరాధనంతట్లో అలాగే ఫేస్బుక్ లైవ్ ఆరాధనంతట్లో మీరే తోడుగా నీడగా నడిపించమని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ పాడుతున్న పాటల్లో స్తుతి ఆరాధనలో వాక్యంలో మీరే మహిమను పొందమని ఘనత పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని యొక్క నామమును కొన్ని కీర్తనలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపడదాం. మొదటగా అందరికి వచ్చినటువంటి పాట స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము అనే పాట పాడుతూ దేవుని యొక్క నామమును ఘనపరచుదాం. చప్పలు కొడదాం బిగిరా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆనందకారములో
చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ పాడదాం. సియోను మార్గములో పరిశోధనలు రాగా సియోను మార్గములో పరిశోధనలు రాగా, సియోను మార్గములో పరిశోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకుని విశ్వాసమునిచ్చినవి. అందరం కలిసి పాడదాం. సిలువను మోసుకొని సువార్తను చేపాటి, సిలువను మోసుకొని సువార్తను చేపాటి, యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. అందరూ పాడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరొక పాట పాడదాం. ఎంత అద్భుతమైన కృప అనే పాట పాడుతూ దేవుని ఒక నామమును మహిమపడదాం. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం.
భయమును నేర్పిన నీవే. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినని కృపయే. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినని కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినని కృపయే. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినని కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. పరిపూర్ణ ఏర్పాటుకై నన్ను పిలచిన కృపయే, ఉన్నతమైన పరిచర్యనిచ్చినది కృపయే. పరిపూర్ణ ఏర్పాటుకై నన్ను పిలచిన కృపయే, ఉన్నతమైన పరిచర్యనిచ్చినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా,
మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొక పాట, చివరి పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమ పడదాం. అందరికి వచ్చినటువంటి పాట, నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము అనే పాట పాడుతూ దేవుని యొక్క నామమును మహిమ పడుదాం. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయా జీవితాంతము. కష్టకాలము దుఃఖ సమయం వాళ్ళు వేధించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనం కాపాడుతూ వచ్చారు. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహిత
ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాలనయా. నీవేనా మార్గము, నీవేనా సత్యము, నీవేనా జీవము, నీవేనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగిడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో కాచుమయ జీవితాంతము. ఏ యోగ్యత లేని మా ఎడల ఆయన ఉన్నతమైన ప్రేమను చూపాడు. వట్టి పాత్రమైన మమ్మలను మట్టితో నింపి మార్గము చూపించాడు. ఆ ప్రభు చూపిస్తున్న మమ్మల్ని కలిసి పాడపాడుతూ దేవునికి నమ్మని మహిమపరుద్దాం. Praise the Lord. ఏ యోగ్యతయు లేని నా ఎడం నీ కృప చూపితివి. వాటి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నా ఎడం నీ కృప చూపితివి. వాటి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిన్నేను ఆశతో నే పాడేద స్తుతి గీతము. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. హల్లెలూయా. మరొక పాట పాడదాం. ఇది చివరి పాట. ఈ పాట పాడుతున్నప్పుడు అందరూ కలిసి మాతో పాటు ఈ యొక్క లైవ్ ఆరాధనలో పాలు పంచుకొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో నీ కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతును అనే పాట పాడుతూ
మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన ప్రాణముతో, మన ఆత్మతో, సత్యముతో ఈ సమయంలో ప్రభు యొక్క నామమును స్తుతిస్తూ పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. అందరం కలిసి పాడదాం. నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు, నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు, నా ప్రాణమై నా యేసు నా ప్రాణములోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ స్తుతించుటలో. రాజా నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు, నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు, నా ప్రాణమై నా యేసు నా ప్రాణములోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యం మనకు భోజనం. ఆయన యొక్క వాక్యం మన అందరికి శరీరం అంతా ఔషధం. అలాగే మనం రాత్రి పగలు ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తును ఆరాధించాలి. వాక్యం నాకు భోజనమై
ఔషధమే నీ వాక్యం నాకు భోజనమే శరీరమంతా ఔషధమే రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును రాజా నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు నా ప్రాణమై నా యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతును నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతును నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతును నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతును హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీరున్న చోటనే కళ్ళు మూసుకునండి. వెళ్ళిన వారు మోకరించండి. ఈ సమయంలో దేవుడు మన జీవితంలో మన ఎడల తాను చూపించేటటువంటి వాత్సల్యమైన కృపను వాత్సల్యమైన ప్రేమను తలంచుకొనుచు కొద్ది నిమిషంలో ఆయన నామమును జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన నామమును ఆరాధన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. రెండు చేతులు జోడిద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తును కొద్ది నిమిషాలు స్తుతిద్దాం. అవును, మన దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన ఆశ్చర్యమైన క్రియలు చేసేవాడు. వ్యాధుల్లో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, నిందలలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు మనల్ని కాచినటువంటి దేవుణ్ణి, మనల్ని కాపాడినటువంటి దేవుణ్ణి, మన ప్రభువా నువ్వు లేకపోతే, నీ కరుణ లేకపోతే, నీ కృప లేకపోతే, నీ ప్రేమ లేకపోతే అయినా నువ్వు ఏ దినము, ఏ క్షణము, ఏ ఘడియలో గతించిపోయేవారు. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుకే ఈరోజు మేము నీ సన్నిధిలో నిలిచి ఉన్నాం. ఈరోజు నీ నామమును ఆరాధన చేస్తున్నామని చెప్పి హృదయపూర్వకంగా ఆయన నామమును గణపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగలిగిన యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా కాపరి పరిశుద్ధుడా యేసు నీకే స్తోత్రం. అవును ప్రభువా, మాకున్న ఆశలు, మా కోరిన కోరికలు, మాకున్న తలంపులు వాటన్నిటినీ నిరూఢపరిచి కేవలము నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమతో మాకున్న ప్రతి అవసరతను నీ కృపలో నువ్వు తీరుస్తూ ఉన్నావు. నీ కృపలో మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. నాయనా నీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. నాయనా మేము బలహీనతలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు, వేదన బాధలు మా హృదయమునకు ముళ్ళై కూర్చున్నప్పుడు అయ్యా ఉంచావు నీ కృప మా పైన అండగా, ఉంచుదువి నీ కృప మాకు దిక్కుగా. యేసు నీకే స్తోత్రాలు ప్రభువా. నైనా నీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. మహోన్నతుడా నీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి. అందరూ పాడతాం. నాలో ఉండి నిత్యము నన్ను
ఆరనిది, నీ ప్రేమ మారనిది, ఆ ప్రేమ ఆరనిది. యుగాలు మారినా నీ ప్రేమ మారునా, నీ కుడి ఆస్తమే నన్ను వీడునా. యుగాలు మారినా నీ ప్రేమ మారునా, నీ కుడి ఆస్తమే నన్ను వీడునా. నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి. అందరూ పాడతాం. నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి, నీ ప్రేమ మారనిది, ఆ ప్రేమ ఆరనిది, నీ ప్రేమ మారనిది, ఆ ప్రేమ ఆరనిది. యుగాలు మారినా నీ ప్రేమ మారునా, నీ కుడి ఆస్తమే నన్ను వీడునా. నా బలహీనతలో తడబడే నా అడుగులు, నా బలహీనతలో తడబడే నా అడుగులు, నిరాశ నిస్పృహలు నాదు హృదయమును ముల్లై కృచ్చగా. నిరాశ నిస్పృహలు నాదు ముల్లై కృచ్చగా. ఉంచితివే కృప నాపైన నిండుగా, ఉంటివే బలహీనతలో నాండగా. ఉంచితివే కృప నాపైన నిండుగా, ఉంటివే బలహీనతలో నాండగా. నీ ప్రేమ మారనిది, ఆ ప్రేమ ఆరనిది, నీ ప్రేమ ఆ ప్రేమ ఆరనిది. యుగాలు మారినా నీ ప్రేమ మారునా, నీ కుడి ఆస్తమే నన్ను వీడునా. బలుర కాసి చెట్లలో వల్లి పద్మముగా నుండేదా, బలుర కాసి చెట్లలో వల్లి పద్మముగా నుండేదా. వేదన బాధలు నాదు హృదయమును ముల్లై కృచ్చగా. వేదన నాదు ముల్లై కృచ్చగా. ఉంచితివే కృప నాపైన నిండుగా,
ఆరనిది యుగాలు మారినా నీ ప్రేమ మారునా నీ కుడి ఆస్తమే నన్ను వీడునా యుగాలు మారినా నీ ప్రేమ మారునా నీ కుడి ఆస్తమే నన్ను వీడునా నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి నీ ప్రేమ మారనిది ఆ ప్రేమ ఆరనిది నీ ప్రేమ మారని ఆ ప్రేమ ఆరనిది నీ ప్రేమ మారనిది ఆ ప్రేమ ఆరనిది యుగాలు మారినా నీ ప్రేమ మారునా నీ కుడి ఆస్తమే నన్ను వీడునా యుగాలు మారినా అందరూ పాడతాం నీ ప్రేమ మారునా నీ కుడి ఆస్తమే నన్ను వీడునా నా బలహీనతలో తడబడనే నా అడుగులు నా బలహీనతలో తడబడనే నా అడుగులు నిరాశ నిస్పృహలు నాదు హృదయమును ముల్లై గుచ్చగా వేదనలు నాదు ఓ ముల్లై గుచ్చగా ఉంచితివే కృపణ పైన నిండుగా ఉంటివే బలహీనతలో నా అండగా ఉంచితివే కృపణ పైన నిండుగా ఉంటివే బల నా అండగా నీ ప్రేమ మారనిది ఆ ప్రేమ ఆరనిది నీ ప్రేమ మారని ఆ ప్రేమ మారనిది నీ ప్రేమ మారనిది ఆ ప్రేమ మారనిది నీ ప్రేమ మారని ఆ ప్రేమ మారనిది నీ ప్రేమ మారనిది ఆ ప్రేమ ఆరనిది యుగాలు మారినా నీ ప్రేమ మారునా నీ కుడి హస్తమే నన్ను వీడునా నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి. అవును, మన ప్రభువుని యేసుక్రీస్తు మనలో ఉండే దేవుడు. మన జీవితంలో నిరాశ నిస్పృహల గుండా వెళుతూ ఉన్నప్పుడు
వేదనలు, బాధల గుండా వెళుతూ ఉన్నప్పుడు, వ్యాధుల చేత, సమస్యల చేత బ్రతుకు ఈడుస్తూ ఉన్నప్పుడు, హృదయము బద్దలైపోయినప్పుడు, మన సొంతం అనుకున్న వారే మనల్ని హేళి చేసి, గేలన చేసి మనల్ని ఒంటరిగా విడిచిపెట్టినప్పుడు ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉన్నది. యేసునికే స్తోత్రం. నీ కృపను మా పైన ఉంచుతూ ఉన్నావు, నీ దయను మా పైన ఉంచుతూ ఉన్నావు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తా ఉన్నావు. జీవము గల జీవాధిపతి, స్తోత్రాలు ప్రభువా, దైనానికి స్తోత్రాలు, నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఏ క్షణమైనా మమ్ము మనవకుండగా నీ చేతితో మమ్మను పట్టుకున్నావు. మానువారు మాకు దూరమైనప్పుడు నీవే మాకు తోడుగా, నీవే మాకు దిక్కుగా ఉండి బలపరిచావు, ఆదరించావు, విజయాన్ని ఇచ్చావు. యేసయ్యా నీకు స్తోత్రాలు. హృదయము పగిలి వేదనలోన, పరిస్థితులు పొంగే పరిస్థితుల్లోన నీ దయ మా పైన చూపా. నీకు స్తోత్రాలు. మా కాళ్ళు జారినప్పుడు నీ ఎడమ చేతితో మమ్మల్ని కాపాడావు, నీ కుడి చేతితో మమ్మల్ని ఆదరించావు, బలపరిచావు, విజయాన్ని ఇచ్చావు. యేసు నీకు స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయినా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. పరిశుద్ధురానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో, ముందున్న సమయంలో దేవుడు మనతో మాట్లాడలాగున మనం వాక్యం కొరకు సిద్ధపడదాం. ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో ఈ సమయంలో మనమందరం దేవుని కలిసి అడుగుదాం. నేను ఆ ఖాళీ హృదయంతో ఉన్నా, మోడు బారిన జీవితంతో ఉన్నా, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం, అనేకమైన వ్యాధుల చేత అయ్యా మా జీవితంలో వాక్యంలో అడుగంటిపోయి బలహీనతలో ఉన్నాం. నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నన్ను సరిచేయండి అని చెప్పి ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని అడుగుదాం. దేవుడు మనతో మాట్లాడలాగున్న వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నాతో మాట్లాడండి, ప్రభువా నన్ను దర్శించండి, నాయనా నన్ను సరిచేయండి, వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని చెప్పి సమయంలో దేవుడు అడుగుదామా? దేవుడు మనతో మాట్లాడలాగున్న వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేరేపింపడిన వరకు ప్రార్థన చేయండి. దేవుడు మనతో మాట్లాడలాగున్న వాక్యం కొరకు. బలపరిచే విధంగా ప్రభా, ప్రతి బాధల నుంచి విడిపించే విధంగా ప్రభా నీవు వారితో మాట్లాడి బలపరిచి నీవే మహిమ పొందుతావని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బారక్మూర్ తండ్రి దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ యొక్క దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనము చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. దేవుడు వాక్యంలో నుంచి కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క మాటల్లో ముందుకు కొనసాగుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు పేరట మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచమంతా నేటి దినాల్లో కరోనా మహమ్మారి గుండా బాధపడుతూ ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అనేక మంది పదుల్లో, వందల్లో, వేలలో, లక్షల్లో దాటిపోయి నేడు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అట్టుడికిపోతూ అనేక మంది కరోనా వ్యాధితో బాధపడుతూ
అనేక మంది క్వారంటైన్లో ఉంటూ వేదన పడుతూ ఉన్నారు. ఏది ఏమైనా దేవుడు మనల్ని కరుణించి కాపాడి నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన మాటలు వినడానికి ఏ ఒక్కరు వెనకడు వేయకుండా ఉండవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యంలో ముందుకు కొనసాగుదాం. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యం అంటే శక్తి గలది. దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది. దేవుని యొక్క వాక్యము అద్దము వంటిది. దేవుని యొక్క వాక్యము సత్యం వంటిది. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు యొక్క వాక్యం అంటే భయమును, భక్తి కలిగి దేవుని యొక్క వాక్యమును శ్రద్ధతో విని దేవుడు మాట్లాడే ప్రతి మాటను మనం సరి చేసుకొని దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మీయంగా అభివృద్ధిలో ముందుకు కొనసాగవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 15వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము, 6వ వచనము, అలాగే 16వ వచనం. 5, 6 వచనాలు అలాగే 16వ వచనం చదువుదాం. తీసిన వర్తగా చదవండి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలుచునో నేను వాని యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయటకు తీసి పారవేయబడును, అది ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పడవేతురు. అలా 26వ వచనం, 16వ వచనం క్షమించండి. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించింది. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసు ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నా. అయ్యా, నిలబడి ఉన్న నేను నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరాని వాడిని. నా నోటికి మీరే బూరగా ఉండి అయ్యా మీరు మాతో మాట్లాడమని ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారికి అందరికీ వినడానికి మనసు, అలాగే గ్రహించడానికి వివేచన అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నామానికి మహిమ చెల్లిస్తూ మీరు మాతో మాట్లాడుతూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అయితే జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇంతవరకు ఒక చక్కటి వాక్యాన్ని చదివాం. 3 వచనాలు చదివాం. 5వ వచనము, 6వ వచనము, 7వ వచనం. 5 వచనాలు, 6వ వచనం, 16వ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే చక్కగా వ్రాయబడి ఉంది. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచినునో నేను ఎవని యందు నిలిచినునో వాడు బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా. నేను ఈరోజు 3 విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇంతకుముందు మనం చదివాం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలిస్తాడు అని చెప్పేసి ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, తండ్రి అయినటువంటి దేవుడు వ్యవసాయకుడిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లిగా ఈ లోకంలో జీవిస్తున్న మనము తీగలుగా పిలువబడుతూ ఉన్నాం. మనము తీగలము. జాగ్రత్త గమనించండి. మన వ్యవసాయకుడు అనగా మన దేవుడు వ్యవసాయము చేస్తూ ద్రాక్షావల్లిని పెంచుతూ ఉన్నాడు. ఎక్కడ పెంచుతున్నాడు అంటే ఈ లోకం అనే సంద్రంలో పెంచుతూ ఉన్నాడు. ద్రాక్షావల్లిలో తీగలు ఉంటాయి. ద్రాక్షావల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ద్రాక్షావల్లిని మనుషులమైన మనము తీగలముగా ఉండి అంటిపెట్టుకొని జీవించాలి. పెనవేసుకున్న బంధముగా ఉండాలి. ద్రాక్షావల్లిలో తీగలు ఏ విధంగా అయితే నిలిచి ఉంటాయో,
ఏ విధంగా అయితే పెనవేసుకుని ఉంటాయో అలా పెనవేసుకున్న వాడు బహుగా ఫలిస్తాడు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో మన కోసం దేవుడు రచించాడు. అవును అండి, జాగ్రత్త గమనించండి. ఒక చెట్టు బాగా ఎదుగుతూ ఉంది. ఆ చెట్టు ఎదగాలంటే ఏం చేయాలి? దాని చుట్టూ త్రవ్వాలి, ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి. అలా నీళ్లు పోసి ఎరువు వేసి దాని చుట్టూ త్రవ్వినప్పుడు ఆ చెట్టు బహుగా ఫలిస్తూ ఉంది, బహుగా పెరుగుతూ ఉంది, బహుగా ఫలాలు వస్తాయి. దాంట్లో ఏ కొమ్మైనా విడిపోతే, ఏ కొమ్మైనా రాలిపోతే ఏమవుతుందండి? ఆ కొమ్మ ఎండిపోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఒకసారి ఆలోచించు. మనము తీగలుగా పిలువబడుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లిగా పిలువబడుతున్నారు. అలాగే మన తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడుగా పిలుస్తూ ఉన్నారు. అయితే జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నేను 3 విషయాలు నీతో పాటు పంచుకోవాలని చెప్తున్నాను కదా. 5వ వచనంలో రాయబడి ఉంది, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలిస్తాడు అని చెప్పేసి మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 3 విషయాల్లో మొదటి విషయము అనుబంధము. అనుబంధము. ఎవడు నా యందు నిలిచియుంటాడో, ఎవని యందు నేను నిలిచియుందునో అనగా ద్రాక్షావల్లిలో తీగ ఏ విధంగా అయితే అంటిపెట్టుకొని జీవిస్తూ ఉంటుందో అలా అంటిపెట్టుకొని జీవించడం వల్ల ద్రాక్షావల్లిలో నిలిచినటువంటి తీగ బహుగా ఫలిస్తూ ఉంది. ఒకవేళ ఆ తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండకపోతే, అంటిపెట్టుకొని ఉండకపోతే, లేదా విడదీయబడితే అది వాడిపోతుంది లేదా ఎండిపోతుంది. అటు వాటిని మనుషులు పోగు చేసి అగ్నిలో పడవేస్తారు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. అయితే జాగ్రత్తగా గమనించండి. ప్రతి క్రైస్తవుడు లేదా విశ్వాసి లేదా ఆత్మీయుడు క్రీస్తులో అంటిపెట్టుకొని జీవించాలి. ఎవరిలో అంటిపెట్టుకొని జీవించాలండి? మనమంతా క్రైస్తవులముగా, ఆత్మీయులముగా లేదా విశ్వాసులుగా మనం క్రీస్తులో అంటిపెట్టుకొని జీవించాలి. మనం అంటిపెట్టుకొని జీవించినప్పుడు మనం ఫలిస్తాం. అంటిపెట్టుకోవడం అనగా ఏంటండి? క్రీస్తులో జీవించడం అనగా క్రీస్తులో మనము జీవించాలి, మనలో క్రీస్తు ఉండాలి అనగా క్రీస్తు యొక్క మాటలు మనలో జీవించాలి. ఆయన మాటల్లో మనం ఉండాలి, ఆయనలో మనం ఉండాలి అనగా మనం విశ్వాసములో ఉండాలి, ఆత్మీయతలో మనం ఉండాలి, పరిశుద్ధాత్ముడు మనలో జీవించాలి. ఇది అంటిపెట్టుకుని జీవించడం. ఒకవేళ మనం అంటిపెట్టుకుని జీవించకుండా మన యొక్క అంటు తొలగిపోతే, మన యొక్క అంటు విరిగిపోతే సైతాను మనలోకి వచ్చేస్తాడు. సాతానుడు ద్రాక్షవల్లి ఉన్నటువంటి తీగలుగా మనం ఎప్పుడైతే విడదీయబడతామా, ఎప్పుడు వాని యొక్క గుప్పట్లో వేసుకుందామని చెప్పి సైతానుడు మన కోసం అని చెప్పి అనేకమైన పన్నాగాలు ఆత్మీయమైన స్థితిలో నుంచి కిందకు దిగజారుస్తూ దేవునితో ఉన్నటువంటి చక్కటి సంబంధాన్ని, దేవునితో ఉన్నటువంటి చక్కటి పెనవేసుకున్న బంధాన్ని సైతానుడు తుంచడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. వారి యొక్క తంత్రాలు అనేకముగా మనలో ఫలింపజేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనము దేవునిలో కాకుండా ద్రాక్షవల్లిలో క్రీస్తులో అంటిపెట్టుకోకుండా విడదీయబడితే మనం కట్ చేయబడతాము అనగా పాపము మనలోకి ప్రవేశిస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. మనం ఈరోజు ఎలా ఉన్నాము? అంటిపెట్టుకు జీవిస్తున్నామా లేదా? అంటిపెట్టుకుని ఉన్నామంటే క్రీస్తులో మనం ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, దేవునిలో మనం ఎదగాలి. అంటిపెట్టుకున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సాతాను అనేకమైన పన్నాగాలు వేసినప్పుడు, అనేకమైన తంత్రాలు పూనినప్పుడు మనం అంటిపెట్టుకోకుండా కట్ చేయబడితే సైతాను యొక్క గుప్పట్లోకి వెళ్ళిపోతాము అనే విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అయితే జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు తయారు చేసినటువంటి మొదటి నరుడు ఎవరండి? ఆ మొదటి నరుడు ఆదాము. ఎలా తయారు చేశాడు? తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున నిర్మించాడు మొదటి నరుడు. ఆ నరుడు ద్వారా మనం కూడా వచ్చేసాం. దేవుడు మనల్ని తన స్వరూపంలో తయారు చేశాడు. అయితే ఒక మాట గమనించండి. దేవుడు తాను సృష్టించినటువంటి మొదటి నరుడు, దేవుడు తాను తయారు చేసినటువంటి మొదటి నరుడు ఎలా ఉన్నాడండి? ఆ ఏదైనా తోటలో దేవునిలో ఉన్నాడు. వారు దేవుడు సృష్టించినటువంటి ఏదైనా తోటలో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారండి? ఆదాము గారు ఉన్నారు, ఆదాము హవ్వలు ఉన్నారు. ఆదాము హవ్వ ఇద్దరు కలిసి దేవునిలో ఉన్నారు అనగా ఏదేను తోటలో ఉన్నారు. దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నారు, దేవుని యొక్క పనిలో ఉన్నారు, స్వేచ్ఛ, దేవుడు ఇచ్చేటువంటి సంపూర్ణమైన స్వేచ్ఛలో ఉన్నారు, దేవుని యొక్క పోషణలో ఉన్నారు. అవునండి, ఈరోజు చాలామంది
దేవుని యొక్క స్వారూప్యంలో సృజించబడిన మనము, దేవుని యొక్క చేతిలో దేవుని కొరకు ఎన్నుకోబడినటువంటి మనము దేవునిలో కాకుండా చాలామంది పాపపు యొక్క గుప్పెట్లో ఉండిపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మొదటి నరుడు అనగా ఆదాము హవ్వలు దేవుని చేతిలో ఉన్నప్పుడు, స్వేచ్ఛగా ఉన్నప్పుడు, దేవుని యొక్క పోషణలో ఉన్నప్పుడు, దేవుని యందు వారు నిలిచి ఉండి, వారిలో దేవుడు నిలిచి ఉండడం వల్ల ప్రతిదీ కూడా దేవుడు వాళ్ళకి అన్ని విషయాల్లో సమకూరుస్తున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి నేను చేస్తానని చెప్పేసి. చాలామంది మనము దేవుళ్ళలో ఉన్నామండి, ఆత్మీయతలో ఎదగం, విశ్వాసంలో ఎదగలం, ప్రార్థనలో ఎదగలేం. దేవుళ్ళలో ఉన్నవాడు, దేవుణ్ణి అంటిపెట్టుకొని కలిగి జీవిస్తున్నవాడు తప్పకుండా దేవుడు అనుగ్రహించే ప్రతి ఈవిని పొందుకుంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుళ్ళో జీవిస్తున్నాం కనుక. ఈరోజు ఈ మాటలు వింటుండగా జాగ్రత్తగా గమనించండి, మన అనుబంధము దేవునితో ఎలాగున్నది అని ఈరోజు మొదటగా నేను ప్రశ్నిస్తున్నాను. దేవునితో సహవాసము మనం ఎలా ఉన్నాం? దేవునితోనే నువ్వు చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నావా, లేదా దేవునికి ఉగ్రతతో కలిగి జీవిస్తున్నావా అనే విషయాన్ని నువ్వు ఆలోచించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. గమనించండి, ఈరోజు నీ అనుబంధం ఎలా ఉంది? మొదటి నరుడు దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవుని యొక్క పోషణలో ఉన్నాడు, దేవుని ఇచ్చే ప్రతి ఈవిని పొందుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఆయనలో మనము ఉంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి మీకు చేస్తానని చెప్తున్నానండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గమనించండి, ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారి పోవాలని చెప్పేసి అనేక మంది స్వస్థపరచబడాలి, ప్రపంచమంతా మార్పు చెందాలి, ప్రపంచమంతా కరోనా వైరస్ పోవాలని చెప్పి ఎంతగానో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మన కుటుంబాల్లో మేలు కావాలి, మనలో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక ఇబ్బందులు తొలగించబడాలి అని చెప్పి దేవుని యొక్క నామాన్ని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే మనం ఈ ప్రార్థన చేసే ముందు మనం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఏంటో తెలుసా? మన ఆత్మీయ బంధం, మన ఆత్మీయ అనుబంధం, క్రీస్తులో అనుబంధం ఎలాగుంది? అంటిపెట్టుకొని జీవిస్తున్నామా లేక విడదీయబడి ఉన్నామా అనే సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఎవరి బంధంలో ఉన్నామండి? మనం ఎటువంటి బంధాల్లో ఉన్నామండి? యేసుక్రీస్తు యొక్క బంధంలో ఉన్నామా లేక సైతాను యొక్క కుయుక్తిలో లేక వాని యొక్క అనుబంధంలో ఉన్నామా అనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ సాతాను యొక్క అనుబంధంలో నీవు ఉంటే, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందించే ఈవిని నువ్వు పొందుకోవాలంటే ఆయనలో నీవు ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి అనే సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. అవునండి, చాలాసార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, దేవుని యొక్క మాటలు ఫలిస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని యొక్క మాటలు విన్నట్టుగా వింటాం, దేవుని యొక్క మాటలు పక్కన పెట్టేస్తుంటాం, దేవుని యొక్క మాటలు మనం పట్టించుకోము. ఎందుకో తెలుసా? ఎంతో కొంత దేవుని యొక్క మాటలు అంటే అశ్రద్ధ. కాబట్టి గమనించండి, దేవునితో అనుబంధం గల వాడు ఏం చేస్తాడు? మొదటగా దేవుని మాటలు వింటాడు. దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవుని అంటుపెట్టినవాడు వాక్యం అంటే ఆసక్తి ఉంటుంది. వాక్యంలో ఎదుగుతున్నవాడు, దేవుని మాటలు వింటూ దేవుని యొక్క మాటలు లోబడుతున్న వాడు ఏం చేస్తాడండి? వారి హృదయంలో విశ్వాసము ఎక్కువ అవుతుంది, అనగా ఆత్మీయత జీవితము పెరుగుతూ ఉంది. అలా ఆత్మీయత జీవితం పెరిగినప్పుడు, విశ్వాసంలో నువ్వు బలపడినప్పుడు ఏమవుతుందండి? నువ్వు అడిగే ప్రతి అక్కను తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, మార్కు సువార్తలో, వినుట వలన విశ్వాసము కలుగును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు అని చెప్పేసి. మనము వినకుండగా, మనలో విశ్వాసము లేకుండగా మనము దేవుడికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినడు అనే సత్యాన్ని మరవకుండా ఉండవలసిందిగా ప్రభు పేట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. ఈరోజు నీ అనుబంధం ఎలా ఉంది? క్రీస్తులో ఉందా లేక సైతాను యొక్క గుప్పెట్లో ఉందా అనే విషయాన్ని నువ్వు ఆలోచించాలి. మనము మన అనుబంధము దేవునిలో ఉంటే మనం బహుగా ఫలిస్తామండి. దేవునిలో మనం చెక్కబడి ఉన్నాము కనుక, క్రీస్తులో మనం అంటిపెట్టుకుని జీవించున్నాము కనుక మనం పెద్దగా చేయబడతాం. ఒక మాట గమనించండి, మన ఆత్మీయ అభివృద్ధికి ఒక చెట్టు పెరగడానికి నీళ్లు ఎంత అవసరమో, ఒక చెట్టు ఎదగడానికి లేదా పెరగడానికి, ఆ చెట్టులో మంచి ఫలాలను చూడడానికి ఆ చెట్టుకు నీరు ఎలాగ అవసరమో మన ఆత్మీయమైన జీవితం కూడా క్రీస్తుతో అంటిపెట్టుకుని జీవించాలి అంటే, క్రీస్తులో మనం కలిగి జీవించాలి అంటే మనలో కూడా వాటర్ అనగా ప్రార్థన ఎక్కువ ఉండాలి. ఎంత ప్రార్థన చేస్తే మనం అంతగా ఆశీర్వదింపబడతాం.
ఎంత ప్రార్థనలో ఉంటే మనం అంతగా దీవించబడతాం. ప్రార్థన అన్ని పరిస్థితులను మారుస్తుంది. డబ్బు నీకున్న పరిస్థితులు మార్చదు, డబ్బు నీకున్న రోగాన్ని తొలగించదు, డబ్బు నీకు మరణం తప్పించదు. కానీ ప్రార్థన ప్రతి అవసరతను తీరుస్తూ ఉంది. నువ్వు ఎటువంటి ప్రార్థనలో ఉన్నా, ఎటువంటి ప్రార్థన చేసినా నువ్వు క్రీస్తులో కలిగి, క్రీస్తు మనలో ఉండి ఆయన మాటలు మనలో ఉంటే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము ద్వారా మనం చేసినటువంటి ప్రతి ప్రార్థన సఫలమవుతుంది. అలా సఫలం చెప్పినటువంటి ప్రార్థన వింటాడు. అలా సఫలం చెప్పినటువంటి ప్రార్థన విని మనకు అద్భుతమైనటువంటి బహుమానాలు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవడు దేవుని యందు నిలిచి ఉంటాడో, అనగా దేవుని యందు అనుబంధాన్ని కలిగి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. ఈరోజు మనం ఎలా ఫలిస్తున్నాం? దేవునితో అనుబంధం చక్కగా ఉందా, లేదా అనుబంధాన్ని తుంచి వేసుకుంటున్నావా? చాలామంది అనుబంధాన్ని దేవునితో కాకుండా ఈ లోక స్నేహముతో అంటిపెట్టుకొని దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తుంచిపెట్టుకుంటారు. ఇది ఏమాత్రము క్రైస్తవులకు, ఆత్మీయులకు, విశ్వాసులకు ఏమాత్రము మంచిది కాదు అనే సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నానండి. ఈరోజు మనం అడుగుతున్నా చివరిగా, నీ అనుబంధం ఎలా ఉంది దేవునితో? నీ అనుబంధము ఆయనతో అంటిపెట్టినటువంటి బంధమేనా? గమనించు. ఒకవేళ నువ్వు అంటిపెట్టుకుని జీవించకపోతే, ఆయన యందు నీవు నీ యందు ఆయన మాటలు నిలిచి ఉండకపోతే నువ్వు ఫలించలేవు. నీకు చాలా ఆశలు ఉన్నాయి. నేను బహుగా ఫలించాలి, బహుగా దీవెనలు ఉండాలి, బహుగా దేవునిలో ఉండాలి, బహుగా నేను విస్తరింపబడాలి, లేదా ఆశీర్వదింపబడాలి, బహుగా ఫలించాలి అని చెప్పి నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావు. కానీ క్రీస్తు నీలో లేకపోతే, ఆయన మాటలు నీలో లేకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఫలించవు. కాబట్టి మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి, నేను చేస్తానని చెప్తున్నానండి. మరి రోజు నువ్వు అడుగుతున్నావా? నీ అనుబంధం దేవునితో సమాధానం ఉందా, లేక సమాధాన స్థితిని కాక దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నావా అనే విషయాన్ని నువ్వు గమనించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. రెండవ విషయం చదవండి, 6వ వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండకపోతే వాడు తీగ వలె బయటకు పారవేయబడును, ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తురు. చాలు. రెండవ విషయము దేవుని యొక్క ఆగ్రహము. మొదటిది ఏంటండి? అనుబంధము. రెండవది ఆగ్రహము. దేవునికి ఆగ్రహం ఎలా వస్తుందో తెలుసా? సాతాను యొక్క కుయుక్తి వలన వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం ఎప్పుడైతే దేవునితో కాకుండా సాతానుతో బంధాన్ని ఏర్పరచుకుంటామో అప్పుడు మనము తీగలో నిలిచి ఉండక, అనగా క్రీస్తులో నిలిచి ఉండకపోతే మనమంతా తీసి పారవేయబడతామని, అలాగే ఎండిపోతామని, అలాగే కాలిపోతామని. ఇది దేవుని యొక్క శిక్ష మరియు కోపము, ఆయన యొక్క ఉగ్రత. పారవేయబడుతున్నాము అంటే దేవుని యొక్క శిక్ష మనకు దగ్గరగా ఉంది అనే సత్యాన్ని మర్చిపోకుండా గమనించుకోవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నానండి. దేవుని యొక్క ఉగ్రత దేనికి వస్తుంది? దేవుని నుండి వేరైపోతే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవుని నుండి మనం ఎప్పుడు వేరైపోతాము? భక్తిహీనత వచ్చినప్పుడు. భక్తిహీనత ఎప్పుడు వస్తుంది? సైతానుకు అవకాశం ఇచ్చినప్పుడు భక్తిహీనత వస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఈ విధంగా, భక్తిహీనులతో దేవుడు ఇట్లా అంటున్నాడు, ఎప్పుడైతే మనము దేవుడి నుండి వేరైపోతామో భక్తిహీనులుగా మార్చబడతాము. అందుకనే దేవుడు అయినటువంటి మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భక్తిహీనులతో ఈ విధంగా అంటున్నాడు. చదువుతారు ఒక మాటను. కీర్తనల గ్రంథము 50వ కీర్తన, కీర్తన గ్రంథము 50వ కీర్తన 16 నుంచి 23 వచ్చినాడు. కీర్తన గ్రంథము 50వ కీర్తన 16 నుంచి 23 వచ్చిన చదువుతారా? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తూ ఉన్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేస్తావు. కీడు చేయవలని నీ నోరు నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుతావు. నీ తల్లి కుమారుని మీద
అపనిందలు మోపుతావు. ఇట్టి పనులు చేసినను నేను మౌనినై ఉన్నాను. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకున్నావు కదా. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నిటినీ నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. చాలు. దేవుని యొక్క మాట ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు ఆశీర్వదింపబడతాము. దేవుని నుండి వేరైపోతే మనలో భక్తిహీనత ప్రారంభమవుతుంది. అందుకనే దేవుడు భక్తిహీనులతో ఈ విధంగా అంటున్నాడు. ఏమని? నీ నోట నా మాటలు వచించదవేమి? నేను అనేక సార్లు ప్రయత్నము చేస్తూ ఉంటే, నిన్ను అనేక సార్లు సరిదిద్దాలని ప్రయత్నము చేస్తుంటే, అనేక సార్లు నిన్ను జీవితాన్ని కట్టాలని ప్రయత్నం చేస్తుంటే, నేను సరిదిద్దాలని ప్రయత్నము చేస్తుంటే నీకు దిద్దుబాటు అసహ్యంగా ఉన్నది. అలాగే నేను మాట్లాడే ప్రతి మాటను నువ్వు తృణీకరిస్తావు. నీవు నోరు కపటము చేయవలని, నీ నోరు కొండములు చెప్పడానికి, నీ నోరు జగడాలు పెట్టడానికి అనేక విధంగా నీ నోరు తెరుచుతూ నీ నాలుక కపటముతో నిన్నున్నది. దొంగలతో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నువ్వు పాపము చేస్తావు, సాంగత్యము చేస్తావు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు భక్తిహీనుల గురించి ఈ విధంగా మాట్లాడుతుంది. ఇన్ని చేసినను నేను మౌనిగా ఉన్నాను. నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుతావు, నీ సొంత అన్న మీద నేను నిందలు మోపుతావు, అపనిందలు వేస్తావు, కొండాలు చెబుతావు. అయినను నీవు ఎన్ని చేసినను నేను మౌనంగా ఉన్నాను. ఇన్ని చేసిన నేను నిన్ను సరిచేయాలని ప్రయత్నం చేస్తుంటే ఒక్కసారి కూడా నా మాటను పక్కకు తీసిపెట్టుకున్నావు. ఒక్కసారి కూడా నా మాట వినకుండా నువ్వు భక్తిహీనుడుగానే మారిపోతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇట్టి పనులను నీవు చేసినను నేను మౌనినేయుడిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడను అనుకుంటున్నావు కదా. నీ వంటి వాడిని నువ్వు ఆశపడుతున్నావు కదా, భ్రమపడుతున్నావు కదా. నేను నీ వంటి వాడిని కాదు. నేను ఒకరోజు వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రతి పాపమును, నువ్వు చేసిన ప్రతి భక్తిహీనతను ఒకరోజు నీ కన్ను పెట్టి నువ్వు చేసినటువంటి ప్రతి పాపమును నేను చూపిస్తాను అని చెప్పేసి దేవుని యొక్క మాటలు చక్కగా వ్రాయబడి ఉండండి. అయితే జాగ్రత్తగా గమనించండి. దేవుని మరచువాలారా 23:2 దేవుని మరచువాలారా దీన్ని యోచించుకోండి, లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చివేస్తాను. తప్పించు వాడు ఎవరు నువ్వు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో గద్దిస్తున్నానండి. ఈరోజు ఈ మాట నుండి గమనించండి. మనము దేవుని నుండి వేరైపోతే భక్తిహీనలోకి వెళ్తాం. భక్తిహీనత మనకు వచ్చిందంటే పాపులతో సాంగత్యము చేస్తాము, దొంగలతో ఏకీభవిస్తాము, సొంత అన్నదమ్ముల మీద పడకుండా కొండాలు చెప్తాము, తల్లి కుమారుడి మీద నిందలు మోపుతాము, మన నోట చీడు చేయవాలని, మన నోట కపటము వలనని, మన నోట అబద్ధాలు మాట్లాడడానికి సాయితాను కుయుక్తులు పండి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ యొక్క సాయితాను యొక్క కుయుక్తులో నువ్వు కూరుకుపోతున్నావు. అందుకే భక్తిహీనుడిగా మారిపోయావు. అందుకే నువ్వు భక్తిహీనతలో ఉన్నావు. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, భక్తిహీనులతో ఈ విధంగా అంటున్నాడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుడి కుమార్తె ఒకసారి ఆలోచించు. నీలో భక్తిహీనత ఉందా? ఎప్పుడు వస్తుంది ఇది భక్తిహీనత? దేవుడి నుండి వేరైపోయినప్పుడు. ఇంతకాలం నువ్వు భక్తిపరుడుగా ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు నుంచి వేరైపోతున్నావో అప్పుడు నీలో భక్తిహీనత వస్తుంది. అంటే దేవునితో సంబంధము కట్ అయిపోయింది. దేవునితో ఉన్నటువంటి సంబంధము ద్రాక్షావళిలో ఉన్నటువంటి తీగవు నీవు వేరు చేయబడ్డావు, అనగా తీసి పారవేయబడ్డావు. నువ్వు ఏం చేయబడతావని తీసి పారవేసిన తర్వాత ఎండిపోతావు, కాలిపోతావు, అగ్నిలో కాలుతావు. అలాగే ఈరోజు దేవుడు అంటున్నాడు మనతో పాటు, భక్తిహీనత వచ్చినప్పుడు, సైతానికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనతో పాటు సెలవిస్తున్నాడు, నిన్ను చేసినను నేను మౌనముగా నిన్ను చూస్తూ ఉన్నాను. ఒకరోజు నేను వచ్చినప్పుడు నువ్వు చేసినటువంటి ప్రతి పాపమును నీ కన్ను ఎదుట నేను తేటపరుస్తాను. అవునండి, చాలామంది అనుకుంటారు, నేను పాపం చేస్తున్నాను కదా, నన్ను ఎవరు ఏమి చేయలేట్లేదులే, నన్ను ఎవరు ఏమి అనరులే, నన్ను ఎవరు పట్టించుకునే నాదులు లేడులే అని భ్రమపడే వాళ్ళు ఉన్నారు. ఒక రోజు గమనించండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు చూడకపోయినా, ఎవరు మనం పట్టించుకోకపోయినా, ఈ లోకంలో మనం ఎవరు నా అనుకున్న వారే నిన్ను పక్కకు పెట్టేసినా నిన్ను చూసేవాడు ఉన్నాడు, నీకు శిక్ష విధించేవాడు ఉన్నాడు అనే సత్యాన్ని మరవకుండా ఉండవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తాను. ఈరోజు గమనించండి, భక్తిహీనులతో దేవుడు అంటున్నాడు, ఇన్ని చేసినను నేను మౌని ఉన్నాను. నేను సరిచేద్దామని నిన్ను అనేకసార్లు నీతో మాట్లాడినను నా మాటలు వినకుండా నా మాటలు తృణీకరిస్తూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు. దొంగలతో ఏకీభవించావు, వ్యభిచారులతో సాంగత్యము చేశాను. అలాగే నీ నోట కొండములు చెప్పావు, అబద్ధాలు చెప్పావు, కీడు పలికించావు, నీ నోట కపటములే చెప్పేశావు. అవునండి, ఈరోజు ఈ మాటలు విన్న ప్రేమైన దేవుని కుమారా, ఆలోచించు. నీవు భక్తిహీనతలో ఉన్నావా? సైతాను యొక్క కుయుక్తిలో ఉన్నావా? అనగా దేవుని నుంచి సంబంధాన్ని తెంచివేసి భక్తిహీనతలోకి అడుగుపెట్టి దేవునితో కాకుండా సైతాను యొక్క బంధముతో నీవు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవునండి, సరి చేసుకోవాలి, మనమంతా సరి చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆదాము హవ్వలు
దేవునితో పాటు ఉన్నప్పుడు ఎలా ఉన్నారండి? చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు, చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నారు, దేవునితో సఖ్యతను కలిగి ఉన్నారు. దేవుడు ప్రతిసారి వచ్చి మాట్లాడేవాడు, దేవునితో పాటు కలిసి ఉండేవారు. అక్కడ ఏదైనా తోటలో ఏ జంతువు ఏ పక్షి కూడా వాళ్ళని ఏమనలేకపోయేది. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఏదైనా తినుడి అని చెప్పేసి, ఏదైనా మీరు ఆరగించుడు అని చెప్పేశాడు, మీరు బహుగా ఫలించాలని చెప్పేశాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఒకరోజు వచ్చాడు, భక్తిహీనత ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? సాతాను యొక్క కుయుక్తి వల్ల. ఒకరోజు వచ్చాడు, చదువుతారా? ఆదికాండము 3వ అధ్యాయంలో, ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం మొదటి చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి కలదై యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేనినైనను, దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు మీతో ఏమైనా చెప్పాడా అని అడిగాడు. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే దేవుడుతో సంబంధాన్ని కలిగి ఉన్న తర్వాత దేవునితో ఎదుగుతుండడము సైతానుడు చూడలేకపోయాడు. దేవునితో సంబంధాన్ని కలిగి, దేవునితో అనుబంధాన్ని కలిగి పెనవేసుకున్న బంధముగా ఉంటే సైతాను ఓర్వలేకపోయాడు, చూడలేకపోయాడు. దేవునితో సమాధానము సఖ్యతను చూడలేకపోయాడు. అందుకే ఏం చేశాడండి? చిన్నగా తన మాటలతో కుయుక్తులోనికి నడిపిస్తున్నాడు. తన మాటలతో ప్రశ్నార్థకమైన జీవితంలోనికి నడిపిస్తున్నాడు. ఆ సర్పం వచ్చి ఆ స్త్రీతో అంట, హవ్వతో అంటుందట, ఇది ఏంటి? ఈ యొక్క తోటలో ఏ ఫలములైనను తినవద్దని చెప్పానా? ఎలా ఉందండి? ఎంత నెమ్మదిగా మాట్లాడుతుంది పాపము. సైతానుడు ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడండి. ఆలోచన చేయండి, గమనించండి. ఏమంటున్నాడు? సర్పము యుక్తి గలదై, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలము, అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలము మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెను. గమనించండి, దేవుడు ఎవరు చెప్పారండి పండు తినవద్దని చెప్పేసి? ఆలోచించండి. దేవుడు ఆదాముకు చెప్పాడు, ఇదిగో అయ్యా, ఇక్కడ ఇన్ని పండ్లు మీకు పెడుతున్నాను, ఈ పండ్లన్నిటిని నిరభ్యంతరంగా మీరు తినండి, అయితే తోట మధ్యలో ఒక చెట్టు ఫలం ఉంటుంది, ఆ యొక్క ఫలాన్ని మీరు తినవద్దు అని చెప్పేశాడు. ఎవరికి చెప్పాడండి? ఆదాముకు చెప్పాడు. మళ్ళీ ఆదాము ఎవరు చెప్పాడండి? హవ్వకు చెప్పింది. మళ్ళీ సైతాన్ని ఎవరు వచ్చి అడుగుతున్నాడండి? హవ్వను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీరు తినవద్దని చెప్పాడా అంటున్నాడు. అప్పుడు ఈమెమంటుంది? వాటిని తినవద్దనియు వాటిని ముట్టకూడదనియు కల్పితము చేసేస్తుంది. దేవుడు తినవద్దని చెప్పేస్తుంటే ఈరోజు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు కాకుండా సైతాను యొక్క కుయుక్తిలో ఆదాము లేదా హవ్వ సాతాను యొక్క మాటలు వింటూ ఏ విధంగా మోసపోతున్నారో మనం బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏదైనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందునని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షములు ఆహారమునకు మంచిది, శరీరాశ కనులకు అందమైనది, నేత్రాశ వివేకమిచ్చు రమ్యమైనది, జీవపు డమ్మం. 3 విధాలుగా సైతాను శోధించాడండి. 3 విధాలుగా సైతాను శోధించాడు. తోట యొక్క పొలంలో ఉన్నటువంటి చెట్టు ఎలా ఉందంట? కళ్ళకు రమ్యముగా అందమైనదిగా కనిపించిందట. అది తినకముందే రుచిగా ఉన్నట్టు అనుభవించిందట. అలాగే వివేకం ఇచ్చు రమ్యమైనదిగా కనిపించిందంటే 3 విషయాలుగా సైతానుడు శోధించాడు. ఆ శోధనలో వీరు లొంగిపోయారు. ఆ పండు ఏం చేశారండి? దేవుడు వద్దన్నటువంటి పండును తీసుకొని ఆదాము హవ్వ తాను తిని ఆదాముకి ఇచ్చేసింది. ఆదాము ఏ మాత్రం బదులు చెప్పకుండా తినేశాడు.
వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. ఏమయ్యండి? వారు కళ్ళు తెరవబడిన తర్వాత వారి యొక్క శరీరములకు కచ్చడములను ఆకులను ధరించుకొని దాక్కున్నారట. ఎప్పుడు దాక్కునండి? దేవుడు పిలిచినప్పుడు ఆదాము అని ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆ పిలుపును విని వారి యొక్క ఏమండి ఎటువంటి వస్త్రాలు లేకుండగా వాళ్ళు ఉన్నారని గ్రహించి, దిగంబరులుగా ఉన్నామని గ్రహించి ఆకులను కచ్చడములుగా కట్టుకొని దాక్కున్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు వచ్చాడు. ఏమంటానండి? ఆదాము అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండగా తోట చెట్ల మధ్య నువ్వు దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు అన్నాడ. దేవుడు తెలియదా? వాళ్ళు పండు తిన్నాడు, సైతాను చేతిలో కుయుక్తుల్లో పడ్డారు, వీళ్ళు మోసపోయారు అని చెప్పి దేవుని తెలియదా? తెలుసు. అని ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? వీళ్ళు తప్పు చేశారు, ఆ తప్పిదాన్ని కనీసము నా ఎదుట ఒప్పుకుంటారేమో అని చెప్పేసి దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పుకోకుండా ఒప్పుకుంటారేమో ప్రయత్నం చేసి దేవుడు అడిగాడండి. వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? సాకులు చెప్పుకుంటున్నారు. ఎలాంటి సాకులు? ఆదామును అడిగితే నువ్వు నాకు ఇచ్చావే ఈ స్త్రీ. ఎవరు ఇవ్వమన్నాడు? నేను ఇవ్వమని చెప్పాను, నేను అడిగానా? నువ్వు నాకు భార్య కావాలని, ఆ స్త్రీ కావాలని అడిగానా? నువ్వు ఇచ్చావే, ఆ స్త్రీ నాకు తినమని చెప్పేసి నేను తినేసి అంటున్నాడు. సరే, హవ్వ ఏమంటుంది? ఇదిగో ప్రభువా, ఇదిగో సైతాను నన్ను మోసపు చేసింది, నేను తినేసాను నా అవ్వ చెప్పేసింది. అంత దారుణం అండి. దేవుని స్వారూప్యంలో, దేవుని యొక్క రూపంలో సృజింపబడినటువంటి ఆదాము హవ్వలు ఏదైనా తోటలో దేవునితో చక్కని సంబంధానికి ఉన్నటువంటి దేవదూతలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి నరులు లేదా బిడ్డలు సైతాను యొక్క మాటలకు, సైతాను పురుగునటువంటి విషయాలకు లొంగిపోయారు, శోధింపబడ్డారు. బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అనగా పాపము చేశా. దేవుడు చదివితే ఒప్పుకోలేకపోతున్నారండి. అంత దారుణం అండి. దేవుడు అడిగినప్పుడు దేవుడు తెలుసు, ఆయన అడిగినప్పుడు ఏమాత్రం ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకున్నారు. అవునండి ఆదాము గారు, అవునండి, అవును ప్రభువా, నేను బుద్ధి గడ్డి తిని నీ వద్దన్న పని నేను తిన్నాను, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ఉంటే ఈరోజు ప్రపంచం యొక్క చరిత్ర మార్చబడి ఉండేది. ఆదాము ఒప్పుకోలే, స్త్రీ మీద నెట్టేశాడు. స్త్రీ ఒప్పుకోలే, సర్పం మీద నెట్టేసింది. ఆ సర్పం వెనక ముందు ఎవరు లేరు. వాడు అబద్ధాలకు జనకుడు, అపవాది. ఎవరిని మోసం చేదుమా, ఎవరిని కృంగదీదుమా, ఎవరిని ఆత్మీయ జీవితంలో క్రిందకు పడేదుమా అని చెప్పేసి పన్నాగాలు కట్టేవాడు సైతానుడు. ఆయన యొక్క పన్నాగాలు ప్రజలను నాశనం చేసేస్తాయి. సైతాన్ మీద చెప్తే వాడికి ఎవరి మీద లేదు. ఇక సైతాన్ని అడిగితే ఇంక సైతాన్ని ఎవరి మీద చెప్పుకోలేకపోతున్నాను. అందుకనే ఈ యొక్క తప్పును బట్టి, ఈ యొక్క పాపమును బట్టి, ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి జాగ్రత్త గమనించండి, ప్రపంచము మొత్తం తలక్రిందులైపోయింది. దేవుని యొక్క సృష్టి నిర్మాణం వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. ఎప్పుడైతే మొదటి నరుడు దేవుని మాట కాదని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడే పాపము పరిపక్వమై మరణానికి అనేసిందండి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటుండగా జాగ్రత్త గమనించండి. నీవు కూడా శోధింపబడుతున్నావా? దేవునితో సంబంధాన్ని కలిగి అనుకోకుండా సాతాను యొక్క మాటలకు లోబడి దేవుని యొక్క ఆగ్రహాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావేమో ఆలోచించు. ప్రేమైన దేవుని కుమారుడా, ఆలోచించు, ఒకసారి నిర్ణయం చేసుకో. వీళ్ళు చేసినటువంటి తప్పుదమును బట్టి, వీళ్ళు చేసినటువంటి పాపమును బట్టి భయంకరమైనటువంటి శిక్ష మనం అనుభవిస్తున్నామని చూద్దాము ఒకసారి. ఆదాముకి ఎటువంటి శిక్ష, అలాగే హవ్వకు ఎటువంటి శిక్ష, అలాగే సైతానికి ఎటువంటి శిక్ష, త్వర చదువుతాను, జాగ్రత్త గమనించేది. మొదటగా అందుకు 14 వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. సాతానుకి అనగా సర్పములకు శాపం. ఎవరిస్తున్న శాపం అండి? మొదటగా సాతాను ద్వారా పాపం పరిపక్వమైంది మొదటి ద్వారా. అందుకే మొదటగా సర్పానికి వేస్తున్నాడు. సర్పంకి ఏం శాపం అండి? భూమి మీద ప్రాకుతూ మన్ను తినాలి.
ఎంతవరకు అండి? బ్రతికే దినాలన్నీ. అంతకుముందు పాములకు కాళ్ళు ఉన్నాయట, ఇప్పుడు లేవండి. ఎందుకో తెలుసా? అది శాపం. ఏ శాపం అండి? దేవుని యొక్క శాపం. దేవుని యొక్క మనిషిని, దేవుని యొక్క కుమారుని ఉగ్రతలోనికి నడిపించింది ఆ సర్పము. అందుకే భూమి మీద నేలపైన ప్రాకుతూ మన్ను తినాలి. రెండవ మాట, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వాయులము కలగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నువ్వు దాని మరమున మీద కొట్టదు. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో నువ్వు పిల్లలకు అందువు, నీ భర్త ఎడ నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏలును. ఇది హవ్వతో లేదా స్త్రీతో చేసినటువంటి రెండవ శాపము. మూడవ శాపం, 17వ వచనం, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములను దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలు గచ్చ తుప్పలు నీకు మొలిపించును, పొలములో పంట తిందువు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు, ఏదైనగా తిరిగి మన్నైపోదు అని చెప్పాను. జాగ్రత్తగా గమనించండి. మనిషి చేసినటువంటి పాపమును బట్టి, మనిషి చేసినటువంటి అపరాధమును బట్టి, మనిషి చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమం బట్టి పాపము పరిపక్వమై ఏమైందండి? మన్ను కావాల్సి వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము మనకి నరకానికి చేరుస్తూ ఉంది. అయ్యా గమనించు, ఓ సహోదరుడా సహోదరి గమనించు. ఈరోజు సాతాను యొక్క కుయుక్తులు నీవు ఉంటే, ఈ శాపములు మనకి రాకమునిపే, దేవుని యొక్క ఉగ్రత రాకమునిపే, దేవుని యొక్క ఆగ్రహము కోపము రాకమునిపే ఈరోజు మన జీవితాలను మనము సరి చేసుకుందాము. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రయాసముతో నీ పాపమును బట్టి నువ్వు ప్రయాసముతో నువ్వు కడుపు నింపుకుంటావు, నువ్వు కష్టపడుతావు, భూమి మీద సేద్యం ఆశపడతావు, కానీ నీకు గచ్చపదులు మొలిపిస్తుంది, ముళ్ళ తుప్పలు మలుస్తాయి. అనగా నువ్వు కష్టాలు పడాలి, ఆ ముళ్ళు నీకు తాకుతాయి, వేదన భరించాలి అని చెప్పేసి సాతాను యొక్క పాపను బట్టి, మొదటి నుండి చేసినటువంటి పాపాన్ని బట్టి ఈరోజు పాపం పరిపక్వమై ఏమైందండి? మరణం వచ్చేసింది. ఆ మరణం ఎలాంటిదండి? చాలా ఘోరమైన మరణం. ప్రతి వ్యక్తి మరణించాలి, ప్రతి ఒక్కరూ పాపాన్ని బట్టి చనిపోవాలి. అందుకని మనం ఒక పాట పాడుతాం. మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప మహిలోనిదంత మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప మహిలోనిదంత మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మిక్కిలి సౌందర్యమకు చక్కని నీ దేహము ఒక్కసారి ఆరిపోదని ఆత్మదీపము కుక్క శవముతో సమమెమగా నిత్యము గది మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా. అవునండి, మనం చేసినటువంటి పాపమును బట్టి మనం మట్టికి చేరాలి. మట్టికి మట్టి, మన్నుకు మన్ను. మన ఆత్మకు మాత్రము పాపాన్ని బట్టి తీవ్రమైనటువంటి నరకము లేదా ఘోరమైన శిక్ష. అందుకని గమనించండి, సర్పము ప్రాకుతూ భూమి మీద మన్ను తినుతూ బతుకుతున్నది. పురుషుడు భూమికి చేరేంత వరకు భూమి మీద కష్టపడి పని చేయాలని చెప్పేసి తర్వాత ఏమైంది తెలుసా? వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఇంతవరకు ఉన్నటువంటి ఏదైనా తోట ఉందో ఆ ఏదైనా తోటలో దేవుని యొక్క ఆగ్రహాన్ని బట్టి ఏం చేయబడిందో తెలుసా? ఏదైనా తోటలో నుండి గెంటి వేయబడ్డారు. ఏదైనా తోటలో నుండి దేవుడే గెంటేశారండి. దేవుని యొక్క ఆగ్రహం ఏం చేసింది? గెంటేసే విధంగా చేస్తుంది. ఈరోజు ఈ మాట మీరు గమనించు. నీవు కూడా మన పాపమును బట్టి గెంటేయబడడానికి సిద్ధంగా ఉన్నావేమో ఆలోచించు. దేవుని యొక్క ఆగ్రహము మన మీద దగ్గరగా ఉన్నదేమో, దేవుని యొక్క శిక్షలో మనం ముందుకు కొనసాగుతున్నావేమో అనే విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. అయితే గమనించి ఈరోజు మొదటిగా అనుబంధం. దేవునితో అనుబంధం ఎలా ఉండాలి? పెనవేసుకున్న బంధముగా ఉండాలి.
ఆ బంధము కాకుండా దేవునితో పెనవేసుకోకపోతే కట్ చేయబడితే దేవుని యొక్క ఆగ్రహం వస్తుంది. ఆగ్రహం వస్తే ఏమవుతుంది? నరకంలోనికి చెప్తాము. నరకంలోనికి చెరకమునిపే మన భక్తిహీనత సరి చేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన జీవితాన్ని అప్పించుకుంటే, దేవుని యొక్క చేతిలో మనము మన యొక్క చేతిని పెడితే, దేవుని యొక్క చిత్తానికి మన జీవితాన్ని అప్పచెప్తే, మనలో ఉన్నటువంటి ప్రతి రుగ్మతను యేసయ్య చేతిలో అప్పచెప్పి ప్రశాంతమైన జీవితంలో జీవించడానికి యేసు దగ్గరికి రావాలి అంటే మొదటగా మనము చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపమును ఆయన ఎదుట ఒప్పుకొని ఏం చేయాలి? దేవుని యొక్క అనుగ్రహమును పొందాలి అంటే ఆయన దగ్గరికి రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహం చూపాడు. ఎలాంటి అనుగ్రహం తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను మనందరం వచ్చినటువంటి పాపమును బట్టి ఆయన నిలగొట్టబడ్డాడు. ఒక విషయం తెలుసా? ఆదాము హవ్వలను బట్టి మొదటగానే ఒక బలి పశువు అర్పింపబడింది. ఒక పశువు బలి చేయబడింది. ఆ బలి చేయబడినటువంటి ఆ పశువుకి బలి చేయబడడం ద్వారా రక్తము కార్చబడింది. ఆ యొక్క రక్తము ఆ యొక్క చర్మము ఆదాముకు చర్మ చొక్కలు కుట్టించాడు. ఆదాముకు హవ్వలకు. గమనించండి, ఆనాడు వారి యొక్క పాప క్షమాపణ కోసం అని చెప్పి ప్రభు అయిన దేవుడు ఏం చేశాడండి? ఒక పశువును బలి ఇచ్చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేడు మన కోసం అని చెప్పి మన పాపములను బట్టి మన అపరాధములను బట్టి ఆయన బలి చేయబడ్డాడు. దేనికోసమే తెలుసా? మనకు అనుగ్రహము చూపడానికి, ఆయన అనుగ్రహములో మనం ఫలించడానికి, ఆయన అనుగ్రహమును మనం పొందడానికి. అందుకని ఎంతో మనం ఒక వాక్యాన్ని చదివాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. 15వ వచనం. 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగితే అది ఆయన మీకు అనుగ్రహించును. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరిచి నియమించితిని. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఆలోచన చేశారు. ప్రతి ఒక్కరు పాపాలు చేస్తూ మరణిస్తూ ఉంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక వ్యర్థమైపోతుందని చెప్పి మనకు బదులుగా ఆనాడు మొదటగా ఆదాము హవ్వలను బట్టి మొదటగా ఒక బలి పశువు బలి చేయబడింది. ఆ బలి పశువు బదులుగా మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు మనకు అనుగ్రహము చూపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన శిక్షను భరించి, నీకు బదులుగా, నాకు బదులుగా మనము భరించవలసిన ప్రతి భారమును, ప్రతి బరువును, ప్రతి శ్రమను, అలాగే ప్రతి యొక్క పాపమును ఆయన తన మీద వేసుకొని మనకు బదులుగా ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రేమను చూపాడు. తన శరీరాన్ని, తన జీవితాన్ని త్యాగము చేశాడు. ఎందుకో తెలుసా? మనకందరికీ అనుగ్రహం చూడడానికి. ఎటువంటి అనుగ్రహం అండి? మనము ఆయన ఎదుట వచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, అవును ప్రభువా, ఒకప్పుడు నేను అనుబంధాన్ని కలిగి ఉన్నాను, నీతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాను అయ్యా. నా మనసులో, నా యొక్క జీవితంలో, నా హృదయంలో, నా శరీరంలో, నా యొక్క ఆలోచనలో సైతానుకు అవకాశాల వల్ల నేను మార్చబడ్డాను అనగా బలహీనతలోకి మార్చిపోయాను. అలాగే దేవుడుగా ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. భక్తిహీనులతో సెలవిస్తున్నాడు అని చెప్పి మాతో మాట్లాడావు. నువ్వు దొంగలతో సాంగత్యం చేస్తావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు, దొంగలతో ఏకీభవిస్తావు, నీ నోట మాటలు కపితంగా మాట్లాడతావు, కొండములు చెబుతావు, అబద్ధాలు చెబుతావు. నువ్వు చేస్తావు, నేను మౌనంగా ఉన్నానే, నేను సరి చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తావు, సరి చేయబడలేదని దేవుడే అంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో పాటు మాట్లాడుతున్న మాటను మనం గ్రహించి సరి చేయబడదామా? ప్రభు అవును ప్రభు తండ్రి, తెలిసి తెలియక నీతో చక్కటి అనుబంధాన్ని కలిగిన నేను విడదీయబడ్డాను నీలో నుండి, నీ నుంచి నేను వేరైపోయాను. అందుకనే నా మీదకి ఆగ్రహము దగ్గరలోనే ఉంది, అనగా శిక్ష దగ్గరలోనే ఉంది. పాపానికి శిక్ష తప్పక ఉంది. ఆ శిక్ష నా మీదకి త్వరలోనే రాబోతుందని నాకు తెలుసు తండ్రి. ఆ ఆగ్రహం నా మీదకి రాకమునిపే తండ్రి నన్ను ప్రేమతో మన్నించండి ప్రభువా, నా దోషములు మన్నించండి ప్రభువా, నా పాపములు క్షమించండి అని ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మన పాపములు, మన భక్తిహీనతను ఆయన యొక్క సన్నిధిలో ఒప్పుకుంటే మన ప్రతి భక్తిహీనతను, ప్రతి పాపమును తొలగించి క్రీస్తు మన కొరకు బలి చేయబడ్డాడు, త్యాగము చేయబడ్డాడు. ఆ యొక్క శిలువ రక్తము ద్వారా మనము పరిశుద్ధులుగా మార్చబడతాము. ఆయనే మనకు అనుగ్రహముగా వచ్చాడు. ఈరోజు మనకు ఒక అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అనుగ్రహము? మనకు ఆయన యందు నిలిచి ఉంటే, ఆయనలో మనం ఫలించాలనుకుంటే, క్రీస్తులో ఉండి ఆయనలో ఎదుగుతూ ఉంటే మనకు ఏది అవసరమో, ఏమి అడుగుదామో అవన్నీ
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మన తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే ఆయన తప్పకుండా మనకు దయచేస్తారని చెప్పేసి గమనించండి. ఈరోజు నేను 3 విషయాలు మీతో పాటు పంచుకున్నాను. నెంబర్ 1, అనుబంధం. నీ అనుబంధం దేవునితో ఎలా ఉంది? అంటి పెట్టుకొని జీవిస్తున్నావా? అనగా క్రీస్తులో, అనగా వాక్యములో, విశ్వాసములో, ఆత్మీయతలో, ప్రార్థనలో అంటి పెట్టుకొని జీవిస్తున్నావా? ఒకవేళ ఆత్మీయత, విశ్వాసము, ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు కట్ చేయబడతా, అనగా భక్తిహీనుడిగా మారుతా. భక్తిహీనుడిగా ఉంటే నీ జీవితము బహు భయాందోళనకరంలో ఉంటుంది. ఆ భక్తిహీనతో ఉంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీద వస్తుంది. రెండవది ఆగ్రహము. దేవుని యొక్క ఆగ్రహం మన మీద ఉంటే మనం శిక్షకు పాత్రలవుతాం. ఆ ఆగ్రహముతో ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే ఈరోజు ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరికి రా, నీ పాపములు ఒప్పుకొను. అలా ఒప్పుకొని ప్రభువుని యేసుక్రీస్తు అట్లా మరలా సాగిలపడి మన పాపములు ఒప్పుకొని ఏం చేయాలని? విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆశీర్వదింపబడును లేదా ఫలించును అని చెప్పేసి. ఈరోజు నీ అతిక్రమం పెట్టుకొని నువ్వు జీవిస్తూ ఉంటే ఈ యొక్క లైవ్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్నటువంటి నీవు అతిక్రమములతో నువ్వు దాచిపెట్టుకొని జీవిస్తూ ఉంటే, అతిక్రమములు కప్పు పెట్టుకొని నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు జాగ్రత్తగా గమనించు. అతిక్రమములు దాచిపెట్టుకోవడం వల్ల నీకు శిక్ష ఇంకా ఎక్కువ అవుతుంది. చాలామంది అనుకుంటా, నేను తప్పిదము చేస్తున్నానులే, ఆ పాపం చేస్తున్నానులే, కప్పేటేసుకుని సరిపోతుందిలే, ఏమి కాదులే అని చెప్పేసి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే ఆ పాపం ఏదో ఒక రోజు పేటరైపోక తప్పదు. ఆ పాపం ఏదో ఒక రోజు పగిలిపోక తప్పదు. ఆ పాపం ఏదో ఒక రోజు బయలుపరచక తప్పదు. అందుకని ఈరోజు మనం ఏం చేయాలి? మన పాపమును ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అతిక్రమం దాచిపెట్టకుండా వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. పాపమును చేయకుండా మరలా జీవించాలి. అప్పుడు ఏమవుతుందండి? దేవుడు అనుగ్రహము మనకు మరలా వస్తుంది. మొదటగా అనుబంధం ఉంది కదా, క్రీస్తుతో స్వరూపంలో నువ్వు మార్చబడ్డావు. క్రీస్తుతో అనుబంధం ఏ విధంగా ఉంది? ఆత్మీయంగా ఉంది, విశ్వాసంలో ఉంది, ప్రార్థనలో ఉంది, వాక్యంలో ఉంది. అన్ని విషయాల్లో నువ్వు దేవుని ఉన్నావు కనుక దేవుడే ప్రతి ఇచ్చాడు. ఈరోజు నువ్వు అతిక్రమాలను దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టినదైతే దేవుడు మనకు మరలా ఒక అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మన తండ్రి అయిన దేవుని, ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో ఏది అడిగితే అది చేయడానికి సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి ఆలోచించు, నీ అనుబంధం దేవునితో కొనసాగిస్తావా లేదా పాపములకు లోనయ్యి, భక్తిహీనతకు లోనయ్యి, సాతాను యొక్క మాటల్లో ఉరికొల్పి ఆ సాతాను యొక్క జీవితాలు జీవిస్తూ ఉంటే కట్ చేసుకుంటావా? లేదా అదే యొక్క ఆగ్రహంతో, దేవుని యొక్క ఆగ్రహంతో ఉంటావా? లేదా దేవుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉంటావా? ఆలోచించు, చక్కని నిర్ణయం తీసుకో, పరీక్షించుకో. ఒకవేళ నీవు దేవునితో అనుబంధం లేకపోతే, దేవుని యొక్క ఆగ్రహంలో ఉంటే, ఈరోజు ప్రభువా నీ అనుగ్రహం నాకు కావాలి అని ప్రభు యేసుక్రీస్తుని అడగండి. దేవుడు చక్కటి అనుగ్రహాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృపా దేవుడు నీకు నాకు ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్న మన అందరికీ దేవుడు సదాకాలము దయచేయునుగాక. అటువంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఈరోజు ఈ మాటలు విన్నటువంటి ప్రియమైన సహోదరి, సహోదరుడా, 3 విషయాలు దేవుడు మనతో పాటు మాట్లాడాడు. నీ అనుబంధం ఎలా ఉంది? దేవునిలో ఉందా లేదా సైతాన్లో ఉందా? దేవునిలో నుండి వేరైపోతే దేవుని యొక్క ఆగ్రహము ఉంటుంది, కోపము ఉంటుంది, ఉగ్రత ఉంటుంది అని చెప్పేసి. ఒకవేళ నువ్వు ఉగ్రతతో జీవిస్తూ ఉంటే రోజు ప్రభు అయిన యేసుని అడుగు, ప్రభా నాతో మాట్లాడండి, అయ్యా నన్ను దర్శించండి, నన్ను సరి చేయండి అని చెప్పి ప్రభుని అడుగుదాం. అయ్యా నీకే స్తోత్రాలు, కృపగలిగిన యేసు నీకు స్తోత్రాలు. అయ్యా ఈరోజు ఎంతమంది అయితే లైవ్లో వీక్షిస్తూ ఉన్నారో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ద్వారా మీరు మాతో మాట్లాడారు, నాతో కూడా మాట్లాడారు. నైనా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. అయ్యా ఇంతకు మునుపు ప్రభా నీతో అనుబంధం చాలా మంచిగా ఉండేది. అయ్యా సాతాను యొక్క మాటలకు విని, సాతాను ఉసిగొలిపిన మాటలు విని, దుష్టులు ఉసిగొలిపిన మాటలు విని అయ్యా నెమ్మదిగానే మేము పాపంలో పడిపోయాం, పాపానికి బానిసలు అయిపోయాం, భక్తిహీనతలో ఉన్నాము. ప్రభువా యేసు
నా పాపాలు క్షమించండి అని ఎంతమంది అయితే ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే దోషాలను ఒప్పుకుంటూ ఉన్నారో, అయినా వారికి అందరికీ రావాల్సినటువంటి అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీరు చెప్పారు, ఎవరైనా నువ్వు క్రీస్తునందున్నలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతనమాయను అని. ఎస్, మేము క్రీస్తులో ఉన్నాము కనుక మేము నూతన సృష్టులుగా పిలువబడుతున్నాం అని ఎంతమంది అయితే ఈరోజు మాటలు విన్నారో, ప్రతి వారికి వినడానికి, గ్రహించడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి తగిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. విత్తబడిన వాక్యము మా యొక్క జీవితాలలో 30 60 100 ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. యేసు నీకే వందనాలు. నీకు అయోగ్యకరంగా చేసిన ప్రతి పాపమును మన్నించండి. నీతో అనుబంధాన్ని కట్ చేసుకుంటే ప్రభువా, నీతో నేను మరలా బంధాన్ని కలిగి ఉండాలి, అనుగ్రహాన్ని పొందాలి. ఎంతమంది అయితే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు వారికి అందరికీ కావాల్సినటువంటి ఆత్మీయమైన జీవితమును, విశ్వాసమును, నీ మాటలు వినే గ్రహింపును పొందుకోవడానికి తగిన కృపను చూపని ప్రార్థన చేస్తున్నాను. ఇతవన్న వాక్యం మా యొక్క జీవితంలో బహుగా ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ, నీ యందు మేమును, మా యందు నీ మాటలు నిలిచి ఉండే విధంగా తయారు చేయమని ప్రార్థన చేస్తూ, ఆ విధంగా మేము అడిగిన ప్రతి ప్రార్థన మనం అంగీకరిస్తామని మేము తెలుసుకొని నీలో జీవించే కృపను మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్కయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప, ఆయన దీవెన సదాకాలము తోడైయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంతవరకు ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో పాలి భాగస్థులుగా లేదా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, మనకు మరికొన్ని రోజుల పాటు కరోనా లాక్డౌన్ ముందు ఉంది. ఏది ఏమైనా మన ఆరోగ్యము మన చేతిలోనే ఉంది, మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. కాబట్టి ఇంట్లో ఉందాం, సేఫ్గా ఉందాం. ఇంట్లోనే మనము దేవుడితో పాటు చక్కటి సంబంధాన్ని, సహవాసాన్ని, ప్రార్థన కలిగి జీవిద్దాం. కాబట్టి కరోనా వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్నది కనుక ఎవరు అనవసరంగా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ దేవునిలో గడపవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. గ్రహించవలసిందిగా ప్రభుపేట మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ.